హాయ్ అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఫ్యాన్సీ కలెక్షన్లో ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి. అది కూడా షిబోరి ప్రింట్ ఇంకా వర్క్ వచ్చేలాగా డిజైన్ అయితే చేయించాను. తక్కువ బడ్జెట్లో మంచి గ్రాండ్ డ్రెస్ కావాలి, కిడ్స్కి కానివ్వండి, పెద్దవాళ్ళకి ఎవరికైనా యూజ్ అయ్యే విధంగా ఫ్యాబ్రిక్ అయితే డిజైన్ చేశాను. ఫ్లఫీగా ఫ్రాక్స్ కానివ్వండి, లాంగ్ ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్స్ ఎలా అయినా డిజైన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్స్ కూడా మంచి పేస్టల్ కలర్స్, అన్ని కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ కాంబినేషన్లో అయితే ఇచ్చాను. ఇప్పుడు ఆ కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒకవేళ మేము ఫ్యాబ్రిక్స్ తీసుకోము అనుకుంటే డ్రెస్సెస్ డిజైన్స్ అయితే చాలా ఐడియాస్ చూపిస్తున్నాను కదా, ఒక్కో ఫ్యాబ్రిక్కి ఒక్కో డిజైన్ చాలా రకాలుగా డిజైన్ చేశాను. అలా అయినా మీరు యూస్ఫుల్గానే ఉంటుంది ఛానల్ చూడటానికి. అలాగే ఇప్పుడు ప్రతి ఒక్క కలర్కి కూడా రిఫరెన్స్ డ్రెస్ అయితే డిజైన్ చేశాను. అవి ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఫ్యాబ్రిక్స్ చూద్దాం. ఇదైతే మనకి నేవీ బ్లూ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. దీనికి యోక్ పార్ట్కి కానివ్వండి, కాంట్రాస్ట్ కలర్లో మీకు బ్లౌజ్కి అలా కావాలనుకుంటే ఆ ఫ్యాబ్రిక్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఇదైతే మనకి సాఫ్ట్ ఆర్గంజాలో వస్తుంది, మంచి బడ్జెట్లో అండి, చాలా బాగుంటుంది. లైట్ వెయిట్గా ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. కలర్ వచ్చేసి వైట్ పైన బ్లూ కలర్లో షిబోరి ప్రింట్ అనేది వస్తుంది. అలాగే వర్క్ వచ్చేసి మనకి ఇలా మొత్తం జిగ్జాగ్ ప్యాటర్న్ వాటర్ సీక్వెన్స్ ఇచ్చారనమాట. థ్రెడ్ వర్క్, వాటర్ సీక్వెన్స్, మీకు సీక్వెన్స్ ఉండి లేనట్టుగా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది, చాలా ట్రెండీగా ఉంటుంది. కలర్స్ కూడా చాలా బాగుంటాయి. ఇలా మీకు వేసుకొని కూడా చూపిస్తాను చూడండి. వైట్ బేస్ కలర్ పైన మనకి బ్లూ కలర్ వచ్చేసరికి బ్రైట్గా చాలా బాగా కనిపిస్తుంది. అలాగే దీంతో పాటు బ్లౌజ్ కోసం యోగ్ పార్ట్కి కానివ్వండి, లేదంటే స్లీవ్స్కి సపరేట్గా దేనికైనా యూజ్ చేయాలనుకుంటే ఇలా ఫ్యాబ్రిక్ కూడా అవైలబుల్గా ఉంది. ఇందులో నేవీ బ్లూ వచ్చింది కాబట్టి మనకి యోగ్ పార్ట్కి నేవీ బ్లూ కలర్లో ఇలా కూడా యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి జార్జెట్ పైన ఎంబ్రాయిడరీ వర్క్, ఆల్టర్నేట్గా సీక్వెన్స్ వచ్చింది. దీనికి మ్యాచింగ్గా ఉంటుంది, ఎందుకంటే జిగ్జాగ్ ప్యాటర్న్, ఇది కూడా జిగ్జాగ్ ప్యాటర్న్ కాబట్టి మ్యాచింగ్గా ఉంటుంది. కలర్ బాగుంది, అలాగే డిజైన్ కూడా చూడండి మ్యాచింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఈ ఒక్కటి ఇది వేసి కింద కూడా మనం లాంగ్ ఫ్రాక్స్ కి, షార్ట్ ఫ్రాక్స్ కి అలా యూజ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది, బడ్జెట్ లో అయితే. అలాగే ఇందులో కలర్స్ ఉన్నాయి, అన్ని కూడా మీకు చూపిస్తాను. కలర్ కి ఒక రిఫరెన్స్ డ్రెస్ కూడా డిజైన్ చేశాను. లాస్ట్ లో డ్రెస్సెస్ అన్ని కూడా చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్, లైట్ ప్యారెట్ గ్రీన్ అండి, చాలా బాగుంది. ఇది కూడా అన్ని కూడా వైట్ కలర్ బేస్, దానిపైన కలర్స్ మాత్రమే డిఫరెన్స్ అనేది వస్తుంది. చూడండి, ఇది కూడా షిబోరి ప్రింట్, అలాగే మొత్తం జిగ్జాగ్ ప్యాటర్న్, లైట్ కలర్, బాగుంది పేస్టల్ కలర్. అలాగే ఎంబ్రాయిడరీ వర్క్ లో మనకి ఇలా కూడా అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసి మనకి లైన్స్ ప్యాటర్న్ ఇలా వస్తుంది. చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్. మీకు కావాలనుకుంటే సెల్ఫ్ గానే యూజ్ చేస్తాం అనుకుంటే టోటల్ ఫ్రాక్ కూడా ఓన్లీ సెల్ఫ్ కలర్ లో యూజ్ చేయొచ్చు. కాకపోతే కాంట్రాస్ట్ కలర్ కావాలంటే ఆప్షన్ అయితే ఉందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి. వైట్ కి పర్పుల్ కలర్ వస్తుంది, పచ్చిల పండు కలర్ అంటాం కదా ఆ కలర్ ఎగ్జాక్ట్. చాలా బాగుంది ఇది కూడా. వైట్ వైట్ పైన పర్పుల్ కలర్. యోక్ పార్ట్కి కూడా ఇలా ఫ్యాబ్రిక్ అయితే అవైలబుల్గా ఉంది. ఇందులో ఏదైతే డార్క్ కలర్ వచ్చిందో మనకి బేస్ కలర్ కాకుండా కలర్స్ ఇచ్చాను కదా, ఆ కలర్లోనే మనకి యోక్ పార్ట్ ఇలా వస్తుంది. పెడితేనే బాగుంది. డ్రెస్ స్టిచ్చింగ్ అయ్యి వేసుకున్న తర్వాత ఇంకా బాగుంటుంది లుక్ అనేది. అలాగే నెక్స్ట్ వచ్చేసి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. ఓపెన్ చేసి చూపిస్తాను. మొత్తం ఓపెన్ చేస్తే మీకు కలర్ డిజైన్ అంతా కూడా అర్థమవుతుంది. చాలా బాగా వచ్చాయి అన్ని కలర్స్ కూడా, దేనికదే బాగున్నాయి. ఇది వచ్చేసి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్, వైట్ పైన సీ గ్రీన్ పేస్టల్ కలర్స్ చాలా బాగా వచ్చాయి. దీనిపైన మనకి కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఇలా వస్తుంది. చాలా బాగుంది, చూడండి ఎంత బాగుందో. ఇది మనము శాంటిన్ లైనింగ్ కానివ్వండి, శాంటిన్ కానీ యూజ్ చేస్తే దీని బ్రైట్నెస్ అనేది మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఇది ట్రాన్స్పరెంట్ గా ఉంది కాబట్టి ఇది కలర్ కలర్ కరెక్ట్ గా తెలియట్లేదు, కానీ లైనింగ్ యాడ్ చేశాక మీకు డ్రెస్ చూపిస్తాను, అప్పుడు కలర్ అనేది ఎగ్జాక్ట్ గా అర్థమవుతుంది. చూడటానికి లుక్ కూడా బాగుంటుంది. డైరెక్ట్ గా కాటన్ అయితే యూజ్ చేయొచ్చు, శాటిన్ కానివ్వండి, శాంటిన్ కానివ్వండి, లేదంటే క్రేప్ అయినా యూజ్ చేయొచ్చు, కానీ డైరెక్ట్గా కాటన్ అయితే యూజ్ చేస్తే లుక్ అనేది బాగుంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి పింక్ షేడ్ ఉంది, బాగుంది. అన్ని కలర్స్ చాలా బాగుంటాయి. వైట్ పైన లైట్ పింక్ కలర్ ఓపెన్ చేసి చూపిస్తాను. సేమ్ ప్యాటర్న్, సేమ్ డిజైన్ కూడా కాంట్రాస్ట్ కలర్లో మనకు బేబీ పింక్ కలర్లో బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అవైలబుల్గా ఉంది. ఇలా వస్తుంది కాంబినేషన్ అనేది, చూడండి ఎంత బాగుందో. కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా సూపర్గా ఉన్నాయి. దేనికదే చాలా బాగున్నాయి. ఏది తీసుకోవాలంటే కన్ఫ్యూజన్ గా ఉంటుంది, అంత బాగున్నాయి కలర్స్. అలాగే ఇప్పుడు డ్రెస్సెస్ కూడా చూపిస్తాను, రిఫరెన్స్ డ్రెస్సెస్ ఎలా డిజైన్ చేస్తాను, లుక్ ఎలా ఉంది. మీకు లైనింగ్ యాడ్ చేస్తే కూడా ఇంకా క్లియర్ గా తెలుస్తుంది అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది. ఫస్ట్ మనకి నేవీ బ్లూ కలర్ చూపించాను కదా, చూడండి ఎంత బాగుందో. లెహెంగా మనకి లోపల లైనింగ్ ఇచ్చాను, క్యాన్ ఇంకా కాటన్ లైనింగ్, 3 లైనింగ్స్ ఇచ్చాను కాబట్టి ఫ్లఫీగా ఉంది.
లుక్ చూడండి ఇప్పుడు తెలుస్తుంది మీకు. లోపల సాటిన్ లైనింగ్ నేవీ బ్లూ కలర్ ఇచ్చాను. ఇక్కడ ఏదైతే మనకి డార్క్ కలర్ వచ్చిందో ఆ కలర్ లోనే మనం లైనింగ్ తీసుకుంటే మనకి ఈ కలర్ అనేది ఇలా వస్తుంది. లుక్ అనేది ఇలా తెలుస్తుంది. ఫ్లఫీగా ఉంది, లైట్ వెయిట్ గా ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. క్యానికన్ ఇంకా కాటన్ లైనింగ్ కూడా యూజ్ చేశాను. మొత్తం 3 లేయర్స్ లో మనకి ఇలా వస్తుంది. దీనికి బ్లౌజ్ కూడా ఒకసారి పెట్టి చూపిస్తాను మీకు. నేవీ బ్లూ కలర్ లో ఇందాక చూపించాను కదా సీక్వెన్స్ లో, సేమ్ అదే ఫ్యాబ్రిక్ తో బ్లౌజ్ అయితే డిజైన్ చేశాను. స్లీవ్స్ మాత్రం ఇలా పఫ్ స్లీవ్స్ లాగా ఇచ్చానండి, బాహుబలి స్లీవ్స్ లాగా. కింద కూడా మనకి బెల్ట్ లాగా ఇదే ఫ్యాబ్రిక్ తో ఇచ్చాను. ఓన్లీ స్లీవ్స్ కి మాత్రమే ఈ ఆర్గంజా ఫ్యాబ్రిక్. బ్యాక్ సైడ్ కూడా మనకి ప్యాటర్న్ అనేది కట్ వర్క్ తోనే ఇచ్చాను. డోరీస్ ఇలా వస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఇందాక ఫ్యాబ్రిక్స్ చూసిన దానికి స్టిచ్చింగ్ అయ్యాక చాలా డిఫరెన్స్ ఉంది. ఇంకా వేసుకున్న తర్వాత కూడా ఇంకా బాగుంటుంది. ఇలా వస్తుంది. ఇందాక ప్రింట్ మనకి డల్ గా అనిపించింది, కానీ మనం లైనింగ్స్ యాడ్ చేసి అది స్టిచ్చింగ్ అయ్యాక లుక్కే మారిపోయింది. చాలా బాగా వచ్చింది. మీరు సెల్ఫ్ లోనే బ్లౌజ్ కావాలన్నా అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. రన్నింగ్ లో మనం అదే యోక్ పట్టి కూడా యూజ్ చేయొచ్చు. ఇదేమో లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ లోనే లైనింగ్ కూడా ఇస్తారు. ఇలా వస్తుంది లైట్ కలర్ లో, చాలా బాగుంటుంది. ఇంకా అన్ని కూడా లైనింగ్స్ యాడ్ చేయగానే కలర్స్ అనేవి ఎగ్జాక్ట్ గా కనపడుతున్నాయి. బ్లౌజ్ వచ్చేసి ఇందాక చూపించిన ప్యాటర్న్ ఇలా ఓన్లీ స్లీవ్స్ కి ప్లెయిన్, అలాగే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేలాగా కింద ప్లీట్స్, బ్యాక్ సైడ్ మళ్ళీ డోరీ కూడా ఇచ్చానండి. ఇలా వస్తుంది ప్యాటర్న్. లెహెంగా బ్లౌజ్ ఇది కూడా. కావాలనుకుంటే మీరు లాంగ్ ఫ్రాక్ లాగా ఇలా సేమ్ మోడల్ డిజైన్ చేసుకొని జస్ట్ అటాచ్ చేసుకుంటే మనకి లాంగ్ ఫ్రాక్ అవుతుంది. ఇలా వస్తుంది. ఇవన్నీ కూడా మీకు స్క్రీన్ పైన యాడ్ చేస్తాను వేసిన తర్వాత ఎలా ఉన్నాయి ఫొటోస్ అనేది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందాక సీ గ్రీన్ కలర్ లో చూపించాం కదా, చూడండి సెల్ఫ్ కలర్ లో కాంట్రాస్ట్ వేయకుండా ఓన్లీ సెల్ఫ్ కలర్ లో ఫ్రాక్ స్టిచ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మీకు ఐడియా కోసం చూపించడానికి ఇలా డిజైన్ చేశాను. స్లీవ్స్ కి మనకి ప్లీట్స్ వస్తాయి. స్లీవ్స్ ఏం లేవు, ఓన్లీ జస్ట్ ప్లీట్స్ ఇచ్చాను. సింపుల్ ప్యాటర్న్, పైన యోక్ పార్ట్, కింద ఏదైతే ఉందో అదే తీసుకొని మిడిల్ లో మాత్రం ఇలా ప్లీట్స్ ఇచ్చాను. ఫ్లఫీగా ఉంది, లైట్ వెయిట్ గా ఉంది, బడ్జెట్ లో అయిపోతుంది. కలర్ కూడా పేస్టల్ కలర్ కాబట్టి మనకి చూడడానికి బాగుంటుంది. రెడీమేడ్ ఫ్రాక్స్ కూడా స్టిచ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇలా వస్తుంది మనకి. అన్నిటికి కూడా సాటిన్ ఇంకా కాటన్ లైనింగ్ క్యానికన్ అన్నిటికి కూడా అంతే యూజ్ చేశాను. 4 లేయర్స్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ చూపిస్తాను. ఫ్రాక్ మోడలే, లాంగ్ ఫ్రాక్. ఒక్కొక్కటి ఒక మోడల్ డిజైన్ చేశానండి. ఒకటి లాంగ్ ఫ్రాక్, ఒక షార్ట్ ఫ్రాక్, అలా ఐడియా ఉంటుంది కదా. ఇది వచ్చేసి చూడండి యోక్ పార్ట్లో చిన్న ప్లేట్స్ ఇచ్చాను. యోక్ పార్ట్లో ఇలా వస్తుంది. ముందు మాత్రం ఇలా బో వస్తుంది. బ్యాక్ సైడ్ అయితే ప్యాటర్న్ ఇచ్చానండి. మనకి నెక్ దగ్గర ఇలా ప్యాటర్న్, సింపుల్ ప్యాటర్నే కానీ కొంచెం డిఫరెంట్గా ఉండడం కోసం కాంట్రాస్ట్ కలర్ వేసి ఇంత బ్రైట్గా ఉంటుంది. ఏది కావాలనుకుంటే సెల్ఫ్ కలరే మనం కంటిన్యూ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి. ఇందాక చూపించాను కదా లాస్ట్లో పింక్ కలర్, బేబీ పింక్ కలర్ లాగా వచ్చి బాగుంటుంది. ఇది కూడా వైట్కి పింక్ కాంబినేషన్. పార్టీస్కి, బర్త్డే పార్టీస్కి కానివ్వండి ఎలా అయినా యూస్ చేయొచ్చు. ఇక్కడ బ్లౌజ్ మాత్రం కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ చూపిద్దాం అనేసి ఇది కూడా షిబోరిలోనే వచ్చేలాగా మొత్తం సీక్వెన్స్ వస్తుంది. దీనికి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ విస్కోస్ జార్జెట్లో వస్తుందండి. ఈ ఆప్షన్ కూడా ఉంది, మీకు జస్ట్ ఐడియా కోసం ఇలా చూపిస్తున్నాను. లెహెంగా బ్లౌజ్ ఇలా వస్తుంది. కలర్ కాంబినేషన్ చూడండి, 2 షిబోరి ఉంటాయి కానీ మొత్తం కలర్ కాంబినేషన్స్ కూడా బాగుంటుంది అనేసి ఇలా కూడా డిజైన్ చేసి చూపిస్తున్నాను. ఇక ఈరోజు కలెక్షన్ మీ అందరికీ నచ్చినదే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్లైన్లో కాదు, డైరెక్ట్గా వచ్చి చూసి తీసుకుంటాం అనుకుంటే మన స్టోర్కి వచ్చేసేయండి. స్టోర్ లొకేషన్ వచ్చేసి కుకట్పల్లికి దగ్గర ఉన్న గాజుల రామారం. అడ్రస్ అలాగే మ్యాప్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను. అలా కూడా మీరు చెక్ చేసుకొని రావచ్చు. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.